బ్యాట్ అనే గన్నులతో బాల్ అనే బుల్లెట్తో చేసే యుద్ధం అది. బోర్డర్ల ఇండియా పాక్ మ్యాచ్ అంటే ప్రతి క్రికెట్ అభిమాని మనసులో మెదిలే మాట ఇది. అలాంటి యుద్ధానికి ఇంకొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. నిజానికి ఇది యుద్ధమే కాదు, పతనం అంచున ఉన్న పాక్ జట్టుకు పరీక్ష కూడా. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దాయాది దేశాలు ఢీ అంటే ఢీ అనబోతున్నాయి. మరి ఎవరి బలమేంటి, ఎవరి బలహీనత ఏంటి? దుబాయ్లో జెండా పాతేది ఎవరు? హై వోల్టేజ్ క్రికెట్ ఫైట్ కు అంతా సిద్ధం. ఢీ అంటే ఢీ అంటున్న దాయాది దేశాలు. భారత్ పాక్ ట్రాక్ రికార్డులేంటి? ఇప్పటి వరకు ఎవరిపై ఎవరిది పై చెయ్యి? దుబాయ్ ఫైట్లో జెండా పాతేదెవరు? భారత్ పాక్ మధ్య జరిగినవి జరగబోయేది మ్యాచ్ కాదు, యుద్ధం. బార్డర్లో ఎలాంటి టెన్షన్ ఉంటుందో దాయాది దేశాల క్రికెట్ ఫైట్ అంటే అంతే టెన్షన్. దేశమంతా మ్యాచ్ విధించిన కర్ఫ్యూ కనిపిస్తుంది. ఆ రేంజ్లో టీవీలకు అతుక్కుపోతారు. ఏ మ్యాచ్లో గెలవని గెలవకపోని, సిరీస్ రాని రాకపోని, ట్రోఫీ కొట్టని కొట్టకపోని పాక్ మీద ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఇదే ప్రతి భారతీయుడి ఆశ, పట్టుదల. మరికొన్ని గంటల్లో అలాంటి మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే ఇండియాలో ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. ఆదివారం తమ లైఫ్లో మ్యాచ్ తప్ప మరేదీ లేదు, ఉండదు అని ఫిక్స్ అయ్యారు. దుబాయ్ వేదికగా భారత్ పాక్ తలపడుతున్నాయి. బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకున్న పాక్కు ఇది డూ ఆర్ డై లాంటి మ్యాచ్. దీంతో ఫైట్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. భారత్ టీంలో ఆల్రౌండర్స్ ఉన్నారు. తర్వాత ఈవెన్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కూడా ఆయనకు ఫామ్లో వచ్చిండు. డెఫినెట్లీ ఇండియన్ టీమ్ లుక్స్ బెటర్ కంపారిజన్ చూస్తే. అండ్ మోర్ ఓవర్ ఆల్రౌండర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి ఫార్మాట్ ఆఫ్ గేమ్లో చాలా యూస్ఫుల్ ఉంటుంది మన టీంకి. అండ్ ఇండియా హస్ గాట్ అ బెటర్ టీమ్ దెన్ పాకిస్తాన్. ఫస్ట్ మ్యాచ్లో బంగ్లాపై విజయంతో టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. కెప్టెన్ రోహిత్ ఫామ్లోకి రావడంతో పాటు కోహ్లీ, శుభ్మన్ గిల్ మంచి టచ్లో ఉన్నారు. పాక్తో మ్యాచ్ అంటే పూనకాలు వచ్చినట్లు ఊగిపోయే కోహ్లీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారా అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పాక్ పేస్ ను ఎదుర్కొని పరుగులు చేయాల్సిన అవసరముంది. ఇక బౌలింగ్ లో షమి, హర్షిత్, కుల్దీప్ కీ రోల్ ప్లే చేయబోతున్నారు. పాక్ టీంలో బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, మహమ్మద్ రిజ్వాన్ కీలకం కాబోతున్నారు. ఇక పాక్ మిడిల్ ఆర్డర్ పై భారత్ ఫోకస్ పెట్టాల్సిన అవసరముంది. ఖుష్దిల్ షా, సల్మాన్ అఘా లాంటి ప్లేయర్లు కివీస్ పై మంచి ఇన్నింగ్స్ ఆడారు. జట్టును గెలిపించలేకపోయినా ఓటమి అంతరాన్ని తగ్గించారు. వీరిపై భారత స్పిన్నర్లు కుల్దీప్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ దృష్టి సారించాల్సిందే. ఏమాత్రం పట్టు విడిచినా తీవ్ర ప్రభావం తప్పదు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ పాక్ 5 సార్లు తలపడ్డాయి. పాక్ 3 విజయం సాధించగా టీమిండియా 2 మ్యాచ్ల్లో గెలిచింది. 2004లో ఇంగ్లండ్ బర్మింగ్హామ్ వేదికగా జరిగిన మ్యాచ్లో మొదటిసారి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాక్ తలపడ్డాయి. ఇందులో 3 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఆ తరువాత 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచురియన్లో మరోసారి ఢీకొట్టాయి. ఈ మ్యాచ్లో 54 పరుగుల తేడాతో పాక్ గెలిచింది. 2013 టోర్నీలో బర్మింగ్హామ్లో పాక్ ను ఢీకొట్టిన భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి విజయం దక్కించుకుంది. 8 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించిన భారత్ ఫైనల్లో పాక్ చేతిలో ఓడిపోయింది. ఓవరాల్ గా ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో భారత్ మీద పాక్ కాస్త పైచేయి సాధించిన ఐసీసీ మ్యాచ్ల్లో మాత్రం ఇండియాదే హవా. 2023 అక్టోబర్ 14న అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో 2 జట్లు చివరిసారిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్లో 192 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 30 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అయితే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంత ఈజీగా అంచనా వేయడం కష్టం. సంచలనాలకు కేరాఫ్ ఉంటాయి మ్యాచ్లు. దీంతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చాలా మంది మాజీలు, ఎక్స్పర్ట్స్ మాత్రం ఇండియానే ఫేవరెట్ అంటున్నారు. దుబాయ్లో కొడితే లాహోర్లో వినిపించాలా, అలా ఉండాలి దెబ్బ. పాక్తో మ్యాచ్ వేళ సగటు భారతీయ అభిమాని మనసులో మాట ఇది. ఛాంపియన్స్ ట్రోఫీలో లెక్క సరిచేసేందుకు రోహిత్ సేన రెడీ అవుతుంటే లెక్కేంటో చూస్తామంటూ పాక్ మ్యాచ్కు సిద్ధమవుతోంది. తిరిగిచ్చేయాలి లేదంటే లావైపోతాం అన్నట్లు
8 ఏళ్ల పగను వడ్డీతో ప్లాన్ చేసింది భారత్. ఇంతకీ ఎవరి ట్రాక్ రికార్డ్ ఏంటి? భారత్ రికార్డులతో కంపేర్ చేస్తే రోహిత్ సేన ముందు నిలబడే బలం కూడా లేదు పాకిస్తాన్కు. పాకిస్తాన్ తన సొంత గడ్డపై ఆడిన గత 4 వన్డేల్లో 3 ఓడిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఓడిపోయే ముందు ట్రై సిరీస్ ఫైనల్లో అదే జట్టుపై ఓడింది. పాకిస్తాన్ బ్యాటింగ్ ఏమాత్రం మెరుగుపాటం లేదు, బౌలింగ్ కూడా ప్రభావవంతంగా లేదు. డెత్ ఓవర్లలో కూడా పాకిస్తాన్ బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. ఇక భారత్ తన చివరి 4 వన్డేలను గెలిచింది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించే ముందు భారత్ స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్లో ఇంగ్లాండ్ను క్లీన్ స్వీప్ చేసింది. భారత బ్యాటింగ్ బలంగా ఉంది, బౌలర్లు కూడా విధ్వంసం సృష్టిస్తున్నారు. ఓవరాల్ గా రోహిత్ సేన దూకుడుకు బ్రేక్ వేయడం పాకిస్తాన్కు కష్టమే. ఇక దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ వన్డే ఫార్మాట్లో 3వసారి పోటీ పడుతున్నాయి. గత 2 మ్యాచ్ల్లోనూ టీమిండియానే గెలిచింది. బలము అంటే కనుక బుమ్రా లాంటి బౌలర్, స్ట్రైక్ బౌలర్ లేకపోయినా కూడా షమీ కంబ్యాక్ అయినటువంటిది. అందులోనూ ఒక మీడియం పేసరు నీ ఇంజురీ చేసుకొని తర్వాత కంబ్యాక్ రావడం అనేటువంటిది దట్ ఈస్ ఎ మేజర్ ప్లస్ ఇండియన్ టీంకి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సహజంగానే దుబాయ్ వికెట్ బై నేచర్ ఇట్ ఈస్ ఎ స్లో టర్నర్. సో అట్లాంటి సందర్భంలో మనం 5 స్పిన్నర్లతో వెళ్తూ ఉన్నాము అంటే పిచ్ కండిషన్ని బట్టి అవసరమైతే కనుక 4 స్పిన్నర్లను ఆడించగలిగినటువంటి లగ్జరీ ఉన్నటువంటి టీము ప్రస్తుతం బహుశా ఇండియా ఒకటే ఉంది. ఓవరాల్ గా భారత్ పాక్ జట్ల మధ్య ఇప్పటి వరకు 135 వన్డేలు జరిగాయి. 73 మ్యాచ్ల్లో పాక్ విజయం సాధించింది. వన్డేల్లో నంబర్ పరంగా పాకిస్తాన్ కాస్త పైచేయి అనిపించినా ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు కనీసం పోటీ ఇవ్వడంలో పాక్ సక్సెస్ అయింది లేదు. టీ20 మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ పరిస్థితి ఇదే. ఇప్పటి వరకు భారత్ పాక్ మధ్య 13 టీ20 మ్యాచ్లు జరగ్గా 9 టీమిండియా విజయం సాధించింది. 3 మ్యాచ్ల్లో పాకిస్తాన్ పైచేయి సాధించింది, 1 టైగా నిలిచింది. ఐసీసీ టోర్నీల్లో టీమిండియా దూకుడును అడ్డుకోవడంపై పాకిస్తాన్ ప్రతిసారి చాలా సార్లు ఫెయిల్ అయింది. వరల్డ్ కప్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఇదే జరిగింది. మన బ్యాటర్లు పాక్ బౌలింగ్ ను ఊచకోత కోసిన మ్యాచ్లు ఎన్నో. ఐసీసీ టోర్నీల్లో భారత్ అరుదుగా ఓడిపోతే పాకిస్తాన్ మాత్రం అలవాటుగా ఓడిపోతుంటుంది. నిజానికి ఐసీసీ టోర్నీల్లో భారత్ మీద దూకుడు చూపించడంలో పాకిస్తాన్ ఎప్పుడూ సక్సెస్ కాలేదు. అందివచ్చిన పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుని ఓటమిని మూటగట్టుకున్న చరిత్ర పాకిస్తాన్ది. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే 1 గెలుపు లీడ్లో ఉంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ జట్టు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఒకప్పుడు ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, అఖ్తర్ లాంటి దిగ్గజ పేసర్లు, జహీర్ అబ్బాస్, మియాందాద్, ఇంజమామ్, సయీద్ అన్వర్, యూనిస్ ఖాన్, అఫ్రీది, షోయబ్ మాలిక్ లాంటి మేటి ఆటగాళ్లతో కళకళలాడిన ఆ జట్టు 2.5 ఏళ్లుగా దారుణమైన ప్రదర్శన చేస్తోంది. సెలక్షన్ ఆ జట్టును దెబ్బతీస్తోంది. అలాంటి జట్టు భారత్ విజయాన్ని అడ్డుకోవడమంటే అది సాధ్యమయ్యే పని కాదన్నది చాలా మంది మాట.